ఏం లేదు, ఎట్లా డబ్బు మంచిగా అన్ని విధాలా బాగుంటుంది. అంటే ఆస్తి అన్నాడంటే అయితే నువ్వు చేసుకునేటువంటి అమ్మాయి పాత సంబంధంలో కళ్యాణం ఎక్కడ అర్థమైందా? అంటే పాత సంబంధం అంటే కొత్త బంధువులు కాదు వాళ్ళు, పాత ఆ పాత బంధువులే మీ వాళ్ళే, దూర బంధువులు. బంధువులు కొత్త వాళ్ళు కాదు, కొత్త చోటు చేసుకుని అంటానులే. అవునులే, వేరే పాతది నువ్వు ఏం చేసుకుంటావు, ఇక కొత్త ఇది పాత బంధువులు అన్నాడు. ఒకటి ప్రైవేట్ కాంట్రాక్ట్ అంటే ప్రైవేట్ అంటే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఒక ఉద్యోగం ఉంది, అది నువ్వు చేసే చేరాలి. పోయినా వాళ్ళు ఎత్తాను చెప్పు చేస్తాను, వాడి ఒకటే చెప్పు ఒకటే చేస్తున్నా. బాగుంది ఉద్యోగం వదిలిపెట్టద్దు, వదిలిపెట్టద్దు అన్నాడు. అది బాగుంది, కొన్ని ఏళ్ళు చేయి, నీ ఇష్టం. అంటే చేసేది వచ్చి చెన్నైలో చేస్తున్నాడు. అదే బాగుంది, కంపెనీ మారేదా లేదా దాంట్లో? ఏం లేదు, మారినా కూడా ఏం లేదు, మారొద్దు, ఒకటే ఉంది చేస్తావు. అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్కు అప్లై చేసుకో, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఒకటి అప్లై చేసుకుంటే పెట్టుకో. గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగం అది దానికన్నా ఇది ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. అది గవర్నమెంట్ అంటే లంచం లేకుండా ఇస్తారు, మంచి ఉద్యోగం అన్నాడు. అప్పుడు అన్నాడు ఎందుకు, అది ఒకటే ఉద్యోగం ఉంది. ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్ అది ఒకటి బెంగళూరులో ఎక్కడ ఉంది ఉద్యోగం ఒకటి, అది అయిపోయినాక గవర్నమెంట్ ఒకటి, ఇది అయిపోయినాక మళ్ళీ కాంట్రాక్ట్ ఉంది. ఒక కాంట్రాక్ట్ వస్తే మొత్తం 3 చేయాలి. కాంట్రాక్ట్ అంటే రోడ్డు కాంట్రాక్టు, ఏ కాంట్రాక్టు చేసేది కానీ మొత్తం నువ్వు 3 చేయాలి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 3 అయినాయి. 3 ఒకటే అయింది, ఒక దాంట్లోనే ఉన్నాయి. అంగా 2 ఉన్నాయి నీకు. నీ జీవితానికి ఏం భయం లేదు. అంటే రోడ్డు అది కాంట్రాక్ట్ అంటే ఆ రోడ్డు కాంట్రాక్ట్ కానీ గుంతలు కానీ సిమెంట్ వేయడం కానీ ఒక కాంట్రాక్ట్ అంటారు. అది ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం, ఒకటి ప్రైవేట్ అంటే అది బెంగళూరు కానీ మెడ్రాస్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అది ఒక ఆ కాంట్రాక్ట్ బాగుంది. ఇప్పుడు నీకు బాగా జరుగుతుంది, అది జరుగుతుంది, జాబ్ అంతా బాగా జరుగుతుంది. మళ్ళా అయితే ఫ్యామిలీ అన్నాడు. ఫ్యామిలీ అంటే ఇద్దరు కలిసి ఉండేదానికి ఆస్కారం లేదు, దూరం ఉంటారు. దూరం అంటే నువ్వు ఒక చోట, నీ భార్య ఒక చోట, అందుబాటులో తక్కువ అన్నాడు. అంటే నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ భార్య అవ్వడంటే దూరం ఉన్నట్టే కదా, అట్లనే ఉంటుంది. అంటే అది 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 నీ వల్ల జరుగుతుంది. అంటే నీ భార్య వల్ల అట్లా అంతా ఏమి కాదు, నీ భార్య వల్ల ఏమది, నీ భార్య పెళ్ళి అయిందా? లేదు కాలేదా? నీ భార్య కూడా పెద్ద ఆస్తి ఉంది, నాకు పెళ్ళి అవ్వలే. ఇస్తారు కూడా, ఇస్తారు. 1 2 3 ఒక రేకుల షెడ్లు ఇస్తానులే, అటువంటి 4 వస్తాయి. ఆయన సంపాదిస్తున్నారు, వాళ్ళ పుట్టింటి ఇస్తారు, 4 ఇస్తారు. ఆ పాప కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ దేవుడు తెలుగు, గవర్నమెంట్ ఉద్యోగం నీకన్నా చిన్నదే ఉద్యోగం చేస్తుంది కూడా పాప. ఏమని పెట్టుకో, ఆ పాప ఏం లేదు, నాకైతే ఆ పాప ఉద్యోగం చేస్తుంది. లేదు ఇస్తారు, మనకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ అదంతా లేదు. ఆ పాప ఉద్యోగం చేస్తుంది అన్నాడు. చేస్తుందా? సరే. ఆ పాపకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఇచ్చి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? చేసేది కాయనే ఉద్యోగం. పెళ్ళి చెప్తా, నీకు దూరం, ఎంతో దూరం సంబంధంలో ఒకటి ఉంది, దగ్గర కాదు. దూరం సంబంధంలో బంధుత్వం ఉంది అన్నాడు. దూరం ఆ సంబంధం వస్తుంది, మాట్లాడతాడు, అది పెళ్ళి జరగదు. అది జరగదు, పెళ్ళి ఒప్పుకోరు, అది ఎత్తిపోతుంది. ఎత్తిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంబంధం వస్తుంది, ఆ సంబంధం పెళ్ళి. గుర్తుపెట్టుకో. సరే గుర్తుపెట్టుకో. దూరం అన్నాడు, దూరం వస్తుంది, అది పెళ్లి కాదన్నాడు, ఎత్తిపోతుంది. అది
అంటే బంగారు అని అనుకుంటారు. కొద్ది ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఒక సంబంధము అంటే అది వద్దనుకున్న తర్వాత అది వచ్చినా మళ్ళీ సంబంధమే, ఇంకోటి వేరే ఏది వచ్చినా ఆ రెండింటిలో పెళ్ళి అవుతుంది. అది గుర్తుపెట్టుకో, అది చెయ్యదు కానీ ఆస్తి మాత్రం తినేంత ఆస్తి వస్తుంది. ఎంత ఉందో నువ్వు కూడా ఊరు కూర్చొని కూడా తినవచ్చు, అంత ఆస్తి వస్తుంది. అటువంటి రెండు ఉన్నాయి, ఒకటే కాదు, ఒక పెద్ద ఆస్తి తర్వాత ఇంకో ఆస్తి, రెండు ఇద్దరు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ కాంట్రాక్ట్, ముందు ఉండే ఉద్యోగం ఒకటి. కానీ కింద పడినా సైకిల్ మోటార్ నుంచి చాలు పడినాయి, అది చదివినాయి. దానికన్నా 2 సార్లు కూడా కింద పడినావు ఫస్ట్లో. అది పెళ్లి అయిందో కాలేదో అప్పట్లో కూడా 2 సార్లు పడినావు. అప్పుడు పడినావు.